श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని నీగులిచదా శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. 2025 సంవత్సరం జూన్ నెల ప్రత్యేకించి రాహుకేతువుల గురించి మనం చెప్పుకుంటాం. ఈ రాహుకేతువుల్లో రాహువు మే నెల 18వ తారీఖు మీన నుంచి కుంభానికి, మే నెల 18వ తారీఖు కేతువు కర్ణ నుంచి సింహానికి మారారు. ఈ మారిన గ్రహాలు ఈ ధనుస్సు రాశి వాడికి ఎట్లా ఉన్నారు అంటే, రాహు మాత్రం బాగాలేడు, కేతువు రాహు మాత్రం బాగున్నాడు, కేతువు బాగాలేడు. ఈ రాహు వల్ల మీకు ఇంతకుముందు ఎక్కడైనా రాక ఆగిపోయి ఎవరికో అప్పించి రావనుకున్నాడు, ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి. కానీ వాటిని మాత్రం ఈ కేతువు నిలవరించేటట్లు లేడు. 9ంట కుజకేతువులు సింహంలో కలిసి ఉండటం చేత విపరీతమైన దండగమారి ఖర్చులు సమస్యలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని జాతకాన్ని తగిన శాంతి చేసుకుంటే మీకు ఏ సమస్య ఉండదు, బాగుంటుంది. స్వస్తి. ఈ ధనుస్సు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ గురువు 7వ స్థానంలో ఉన్నాడు. భార్యాభర్తలకు బాగా అనుకూలమైనటువంటి టైంలో ఈ రాహు ఇట్లా మారాడు. రాహు వల్ల కేతు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి గురువు మంచి స్థానంలో మారటం వల్ల అన్ని విధాల 7వ స్థానంలో శని ఉండటం చేత మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పాల్సి వస్తుంది. పైన శనికి 19,000 సార్లు జపం చేయించుకొని క్షీరతర్పణ చేసి హోమం చేస్తే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇబ్బందులు ఉండవు. రాహువుకి 18,000, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఒక బ్రాహ్మణ చేత దగ్గర కూర్చొని ఆ హోమంలో శని బాగుండని వాళ్ళు జమ్మి, కేతువు బాగుండని వాళ్ళు ఉప్పు ఇవి అగ్నిహోత్రంలో వేసి సమయం ద్వారా ఈ ధనుస్సు రాశికి రాహు బాగున్నాడు, కేతువు బాగలేడు. దీనివల్ల రకరకాలైన ఇబ్బందులు సమస్యలు రావడానికి బాగా ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. తర్వాత ఎద్దుకి ఉలవలు పెట్టండి. తర్వాత మినుగులతోటి అప్పాలు గారెలు అంటారు, అవి చేసి ఆంజనేయ స్వామికి పూజ చేయించండి. అట్లా చేస్తే ఈ రాహుకేతువుల యొక్క దోషం పోతుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. 2025 సంవత్సరం జూన్ నెలలో
మే నెల 18వ తారీఖు రాహుకేతువులు మారారు. ఇంట్రడక్షన్ చెప్పండి. మార్చి నెల 30వ తారీఖు రోజేమో శని మీన రాశిలో మొత్తం 6 గ్రహాలు మారినాయి. మరి మే నెల 15వ తారీఖు గురువు మారాడు. ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం. ఈ దోషం మామూలు దోషం కాదు. ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే, రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఏదైనా ఒక వస్తువుని పారేశారనుకుందాం. మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం. కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజారు మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం 6 పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నా. అంతర్యుద్ధము అని చెప్తున్నా. ఈ అంతర్యుద్ధం కనపడేది కాదు, లోపల యుద్ధం. ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి, ఇక్కడ చెబుతున్నా. నాకు ఎక్కడుంటుంది? ఎవడికో నాకు ఇంకోటికో ఒకసారి తగాదా జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఏదో చేయాలని లోపల ఉంది, ఆ ఆలోచనలో ఉంటా. ఇక్కడ మాట్లాడుతూ చక్కిలు లేస్తా. లేవడం కాదు, కర్ర తీసుకుంటా. వాడు ఇక్కడ ఉన్నాడా లేడు, వాడిని కొట్టాలని బయలుదేరుతా. ఏంటో ఇక్కడ వాడిని కొట్టాలి, అడుగో ఏడు వాడు ఇక్కడ లేడు అంటే మనస్సు అంత చెడిపోతుంది. ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా, ఎదుర్కొన్నా ఉన్నవాడిని కొడుతున్నావా నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం బయలుదేరడమే నీ యొక్క ఆవేశం. నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా దరిద్రంగా ఉంది. మనకు యాత్రాస్థలం అది. అందరూ వస్తే ఆ యాత్రకు వస్తే మనకు డబ్బులు వస్తాయి. నీవు బాగుపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికుల్ని కొడితే ఎట్లాగండి? పెళ్ళాం మీద కోపం వచ్చి కుక్కని కొట్టాట. పెళ్ళాన్ని ఏమనలేక కుక్కని కొట్టాట. నీ ఇంట్లో నీకు తింటాని లేదు, నీకు సంపాదన లేదు, నీ మంత్రులకు కలియక లేదు, సరైన ఆదాయం లేదు, దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే నీవు చేసే పాపం నీకు తెలియక పక్కనున్నటువంటి భారతదేశాన్ని పాడు చేయాలనుకున్నావు. సరే, దేశంలో సంగతి అట్లా ఉంచండి. ఇంట్లో మొగుడిని కొడదామని పెళ్ళాం అనుకుంటుంది, పెళ్ళాన్ని కొడదామని మొగుడు అనుకుంటాడు. ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు, కొడుకు రావకూడదు అనుకుంటాడు. ఈ ఇంట్లో కలహం, పెద్ద కలహం. మరి ఈ కలహం వల్ల, తగాదా వల్ల ఎన్నో సమస్యలు. ఒకటే చిన్న విషయం చెప్తానండి. 7 కట్టెలు ఉన్నాయండి. అక్కడ పడేసి వాడిని పిలిచి, ఆయన ఈ కట్టెలు మొత్తం ఎరగదీయరా అంటే 5 నిమిషాల్లో ఎరగదీసి పారేశాడు. ఇంకో 7 కట్టెలు కలిపి కట్టగట్టుంది. అదే కట్ట విప్పదీయకుండా ఎరగదీయరా అంటే 10 మంది వచ్చినా తీయలేకపోయినారు. 7 కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కరే విప్పదీశాడు. కలిసి ఉన్న 7 కట్టెల్ని ఊడదీయకుండా ఎరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు. భారతదేశం కలిసి ఉన్న కట్టెల కట్ట, పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు. నీలో నీ బాధ ఎటువంటిదంటే, నీ సంగతి, నీ ప్రజల సంగతి, నీ దేశం సంగతి, నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. నీ చేత కావట్లే కాదు. ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదాం అనుకోక పక్కనున్నటువంటి భారతదేశం వారు మీరు మన యుద్ధం అనంత మనం పొట్టాడుకోవడం ఏంటి? దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది, మన ప్రజల్లో యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవడి వృత్తి అయినా సరే వాడికి కొంతమంది మనుషులు కావాలి. ఏ వ్యాపారస్తుడికైనా తను ఒక్కరు ఉండి చేయలేడు కదా, వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి. కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి
వాళ్ళని ప్రేమగా చూస్తే పర్వాలే. వాళ్ళకి జీతాలు ఇవ్వక, జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని 2 నెలలకి నెల జీతం ఇచ్చి, 3 నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే, జీతం కోసమన్నా పడుంటాడు అని అట్టు పెడితే వాడికి చివరికి విరక్తి పుట్టి ఇంట్లో ఏదో కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు. స్వార్థం వల్ల నీ చేతులారు నాశనమైనావు. అంతర్యుద్ధం ఇట్టా ఉంది. ప్రజల్లో అంతర్యుద్ధం, దేశంలో ప్రపంచ దేశాల్లో ఒక దేశానికే దేశానికి యుద్ధం. ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇది కాక ఏ దోషాలు ఉంటే దోషాలు పోవటానికి చేసుకోవటం, ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరం బాగుంటాం. స్వస్తి.